అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్ భక్తి. మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష నిపుణులైనటువంటి డాక్టర్ ప్రొఫెసర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, సంతోషి. గురుగారు, శ్రావణ మాసంలో మనం వరలక్ష్మి వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా ఇంకా ఏమైనా పూజలు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఏ రోజుల్లో చేసుకోవాలి? లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబరీం సరసజాం వందే ముకుంద ప్రియాం. జై బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః, శ్రీ మహాలక్ష్మీదేవ్యాయ నమః. మనకి ఈ శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతాలే ఫేమస్ అమ్మ. ఇవి కాకుండా కూడా ఇంకా 4 వారాలు 4 దేవతలను పూజ చేస్తాం. అదేమిటంటే శ్రావణ సోమవారాలు శివుణ్ణి పూజ చేస్తాం. శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు భర్తల యొక్క సౌభాగ్యం, అంటే భర్తలు ఎక్కువ కాలం జీవించాలని భార్యల యొక్క సౌభాగ్యం కోసం మనము ఈ శ్రావణ మంగళవార వ్రతాలు చేస్తాం గౌరీదేవికి. మూడవది శ్రావణ గురువారాలు చేస్తాం ఎవరికి? అనగాదేవి దత్తాత్రేయ స్వాముల వారికి. ఇక ఆఖరిగా శ్రావణ శనివార వ్రతాలు చేస్తాం వెంకటేశ్వర స్వామి వారికి, మన శని దోషాలు పోవాలని. ఇవన్నీ కూడా పంతులు గారు ఒక్కొక్క వరలక్ష్మి వ్రతానికి 6,500 రూపాయలు మినిమం తీసుకుంటున్నారు. ప్యాకేజ్ ఉందన్నమాట. ఎన్ని వ్రతాలైనా చేయించుకోవచ్చు. డబ్బు ఇచ్చుకునే కెపాసిటీ ఉన్నవాళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేసుకోవచ్చు, గౌరీ వ్రతాలు చేసుకోవచ్చు, అన్నీ కూడా. అంటే పంతులు గారితో అవసరం లేకుండా ఇంట్లోనే మనం పూజ ఎలా చేసుకోవాలి? అసలు పూజ అంటేనే ఇంట్లో మనమే చేసుకోవాలి. మనకు ఆకలేస్తే మనం తింటాం, వేరే వాళ్ళు తింటే తగ్గుద్దా? తగ్గదు కదా, ఆకలి తీరదు కదా. పంతులు గారిని ఎందుకు పెట్టుకుంటామంటే ఆయన కూడా బ్రతకాలి కాబట్టి, ఆయన కూడా మనం కూడా దానం చేసినట్టు ఉండాలని పెడతాం అంతే. కాబట్టి పంతులు గారు కెపాసిటీ ఉన్నవాళ్ళు పెట్టుకోండి, కెపాసిటీ లేని వాళ్ళు మన ఇంట్లో మనమే ఈ వ్రతాలన్నీ కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ సోమవారాలు మనం కనుక చేసినట్లయితే మనకి ఏమిటి అభిషేకాలు చేసుకోవచ్చు. శివలింగాన్ని ఇంట్లోనే ఒక బొటన వ్రేలు కింద కూడా చిన్నదైనటువంటి శివలింగాన్ని పెట్టుకోవచ్చు. ఇది కూడా లేనటువంటి వాళ్ళు చక్కగా కలశాన్ని మనం పెట్టుకొని ఆ కలశానికి మామిడాకులు ఇవన్నీ అలంకారం చేసుకొని మారేడాకులతో ₹1 బిళ్ళని ఒక ప్లేట్లో పెట్టుకొని శివుడికి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ నమకం జమకం వచ్చినటువంటి వాళ్ళు చేయొచ్చు. లేనటువంటి వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రంతో చేసుకోవచ్చు. దీనికి నైవేద్యం పాయసాన్నమో లేకపోతే దద్దోజనమో ఏదో ఒకటి పెడతాం. ఇది కార్తీక సోమవారం వ్రతకథ ఉంటుంది, చదువుకోవాలి. పుస్తకాలు పీడిఎఫ్లు గూగుల్లో ఉంటాయి. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి శ్రావణ మంగళవార వ్రతాలు గౌరీదేవిది. దీనికి గోపికా వస్త్రాపహరణం శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు చేశాడంటే వీళ్ళందరూ కూడా గౌరీ వ్రతాన్ని చేస్తూ కాత్యాయని వ్రతాన్ని చేసుకుంటూ గోపికలు దిగంబరంగా స్నానాలు చేస్తుంటే వస్త్రాలతో లేకుండా దిగంబరంగా చేయకూడదు కాబట్టి ఆ వ్రత ఫలితం రాదు. కాబట్టి కృష్ణుడు ఆ ఫలితం గోపికలకి వాళ్ళకి అందించడం కోసం ఆ గోపికా వస్త్రాపహరణం చేసి ఆ బట్టలు ఇచ్చేస్తాడు. అలాగే రుక్మిణీ తల్లి కూడా ఈ యొక్క గౌరీదేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడం కోసం చేసుకుంటుంది. ఏ స్త్రీలైతే తమ పెళ్లి కావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు, పెళ్ళి కానటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే పెళ్ళి అయిపోయి సంతానం లేనటువంటి వాళ్ళు, భర్త బాగున్నప్పటికీ కూడా సంసారం ఇంకా బాగుండడానికి గాను, ఆ తర్వాత భర్తల యొక్క సౌభాగ్యము ఇలాంటివన్నిటికి కోసం కూడా మనము ఈ యొక్క మంగళగౌరి వ్రతాన్ని మనం చేసుకోవచ్చమ్మ. అలాగే సంతాన దోషాలు కూడా పోతాయి. కుజ దోషాలు, సర్పదోషాలు అన్నీ కూడా గౌరీ వ్రతంతో పోతాయి. ఇక గురుడు మనకి నేచపట్టున్నప్పుడు జ్ఞానం అనేటువంటి ఉండదు. మనకు చుట్టూ అంతా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఫూలిష్ ఫెలోస్ అందరూ ఉంటారు. ఫూలిష్ ఫెలో ఇస్ డేంజరస్ దాన్ ఎ వైజ్ ఎనిమీ, ఫూలిష్ ఫ్రెండ్ ఇస్ డేంజరస్ దాన్ ఎ వైజ్ ఎనిమీ అన్నారు. ఆడపడుచులు కానీ, అత్తగారులు కానీ, బంధువులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఫూలిష్ ఐడియాస్ మనకి ఇచ్చి మన మీద రుద్ది మనకి సక్సెస్ రాకుండా
అడ్డుపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాళ్ళందరి నుంచి రక్షణకు గాను గురువు జ్ఞానం మనకి ఇవ్వడం కోసం అనఘాదేవి దత్తాత్రేయ స్వాముల వారి యొక్క వ్రతం మనం ఆ యొక్క శ్రావణ మాసంలో చేసుకుంటాం. దీనివల్ల మనకి సకల ఐశ్వర్యాలు వస్తాయి. అన్యోన్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. దీనికి కూడా శనగల నివేదనం, మంగళగౌరికి కందుల నివేదనం, పాయసాన్నము, దద్దోజనము, పులిహార ఇలాంటి నైవేద్యాలు మామూలే, పళ్ళు పలహారాలు అన్నీ కూడా. తర్వాత ఇక శ్రావణ మనకి శనివారాలు ఉన్నాయి. దానికి వెంకటేశ్వర స్వామి వారు సప్త శనివారాల వ్రతం అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి వ్రత కథ చేసేవాళ్ళం మనం. వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణము ఇలాంటివి చేసుకునేవాళ్ళం, తప్పులేదు. ఈ యొక్క సప్త శనివారాల వ్రత కథలో శనీశ్వరుడి యొక్క ఔన్నత్యము, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించి ఈ యొక్క 7 వారాల పాటు కనుక సప్త శనివారాల వ్రత కనుక చేసినట్లయితే మనకి ఈ యొక్క శని దోషాలు పోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి వరం తీసుకోవడం జరిగింది. ఇక వరలక్ష్మీదేవి వ్రతము మామూలుగా కామన్గా చేస్తాం కదా. ఈసారి 5 వారాలు వచ్చింది మనకి, 4-5 మంగళవారాలు అలా. అప్పుడు ఒకవేళ ఏదైనా వారం మిస్ అయ్యామనుకో, వరలక్ష్మి వ్రతం అనగానే సెకండ్ శుక్రవారం చేస్తాము. ఒకవేళ మిస్ అయితే కనుక ఈసారి 3వది రాఖీ పౌర్ణమితో పాటు పౌర్ణమి రోజున వచ్చింది కాబట్టి 3వ వారం చేయొచ్చు అని కొంతమంది, చేయకూడదని కొంతమంది ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. అందువలన 3వ వారం కూడా చేసుకోవచ్చు, 4వ వారం చేసుకోవచ్చు, 5వ వారం, అన్ని వారాలు చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి శంక అవసరం లేదు. ఎందువల్లంటే పూజ చేసుకోవడానికి మంచి తిథి, వార, నక్షత్రాలు అవసరం లేదు. తదేవ లగ్నం, తదేవ తారాబలం, చంద్రబలం తదేవ. గురువు అనుగ్రహము, గురువు ఆజ్ఞ ఉన్నప్పుడు వెంటనే చేసుకోవచ్చు. జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు వారు, పరమేశ్వరుడు ఎప్పుడూ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ఈ శంఖలన్నీ పక్కన పెట్టేసి ఈ వారాల్లో అన్ని పూజలు చేసుకోవచ్చు, డబ్బులు ఉండాలి కానీ. అయితే గురుగారు, శ్రావణ మాసం అంటేనే ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అయితే మరి శ్రావణ మాసంలో చెయ్యకూడని పనులు ఏంటో చెప్తారా? అసలు మనము ఈ శ్రావణ మాసం వ్రతం పూజ చేసిన తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. అందువలన శాకాహార భోజనము అది కూడా ఫుల్గా తినకూడదు, మితాహారం తినాలి. భోజనం కూడా కొంచెమే, ఏదో బ్రతకడానికి అన్నట్టు కొంచెం తినాలి. ఆ తర్వాత ఉదయము మనము టిఫిను, మధ్యాహ్నం ఇంత భోజనము, సాయంకాలం మళ్ళీ భోజనానికి సరిపడా టిఫిను. అలా తింటే నిద్ర వస్తుంది, పూజా ఫలితం రాదు. అంటే ఇప్పుడు సగం ఆకలితో ఉండాలి. అది దాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసము అంటే, వాసం అంటే నివసించుట, ఉప అంటే దగ్గరగా. అంటే ఆ రోజు ఆలోచనలు, మన ఆలోచనలన్నీ కూడా భగవంతుడికి దగ్గరగా ఉండాలి. అది దాన్ని ఉపవాసం అంటాం. ఇకపోతే ఆ ఉపవాసం ఉండడము, బ్రహ్మచర్యాన్ని పాటించడము. నెక్స్ట్ 3వది వచ్చేసరికి నేల మీద నిద్రించడము చాప వేసుకొని. ఇది అలాగే ఆ వారం రోజుల్లో కూడా మనము ఆ వ్రతం చేసిన రోజున తలంటు స్నానం చేసి మనము ఏకభక్తంతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సాయంత్రం భోజనం చేయడం, నక్తం అంటాం ఉపవాసాన్ని. ఇవి ప్రధానమైనటువంటివి. ఇక మిగతాది ఏమిటి అంటే, ఈ వ్రతం చేసినప్పుడు ఏకాగ్రతతో మనం చేయడం, సెల్ ఫోన్లు, వాట్సాప్లో స్టేటస్లు లోడ్ చేయడం, దీని మీద కాన్సన్ట్రేషన్ కాకుండా మామూలుగా పూజ మీద మనం, అమ్మవారి మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుందమ్మా. అంటే శ్రావణ మాసంలో ఓన్లీ ఆడవాళ్ళకైనా ప్రత్యేకమైన పూజలు, మగవాళ్ళు కూడా ఏమన్నా పూజలు చేయొచ్చా? అంటే ఎవరికైనా వివాహం కాలని వాళ్ళకి? ఇక్కడ ఆడ మగ అని ఉండదమ్మా. ఇప్పుడు ఆడవాళ్ళకి ఆకలేస్తే మగవాళ్ళు తినడం, మగవాళ్ళు తింటే భర్త తింటే భార్యకి ఆకలి తీరుతుందా? తీరదు కదా. అలాగే ఆకలి మగవాడికి ఉంటుంది, స్త్రీలకి ఉంటుంది. సాధారణంగా పూజలు అనగానే ఆడవాళ్లే చేయాలేమో అనుకుంటారు. అందులో ఈ వరలక్ష్మి వ్రతాలు ఇవి చూస్తే, తులసి అమ్మవారి పూజ ఇవన్నీ చేస్తాం కదా, ఇవి చూసి మగాళ్ళు చేయరేమో అనుకుంటాం. ఇప్పుడు తులసి అమ్మవారు ఉంది, తులసి అమ్మవారికి పూజ చేస్తుంటే ఏమిట్రా ఆడవాళ్ళు చేసే చోట మగాడు చేస్తున్నాడు అనుకుంటారేమో అని మనం మానేస్తాం. అలా కాదు, అందరూ చేసుకోవచ్చు ఈ యొక్క వ్రతాన్ని. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవచ్చు. అలాగే భార్య లేకపోతే కనుక భార్య యొక్క చీరని మామూలుగా పక్కన పెట్టుకొని, అలాగే భర్త ఊర్లో లేకపోతే కనుక భర్త యొక్క టవల్ని పైన వేసుకొని మనం చేసుకోవచ్చు. భావన, స్త్రీలు పురుషులు అనే తారతమ్యం లేదు. వ్రతం ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు. అంతేకాదు పెళ్ళైనటువంటి వాళ్ళే అనుకుంటారు, పెళ్ళి కానటువంటి వాళ్ళు కూడా చేయొచ్చమ్మా. ఈ శ్రావణ మాసంలో సందర్శించాల్సిన ఆలయాలు ఏమన్నా ఉంటే చెప్పండి గురుగారు.
మామూలుగా ఇప్పుడు శక్తిపీఠము అని అంటాం మనము. మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలకి సమష్టి స్వరూపము, సమన్వయ రూపము, మాయాపీఠము మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది. మరి ఆ గుడిలో మనకి శ్రావణ మాసం అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని మన బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వస్తారు. అలాగే శ్రీశైలానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు భ్రమరాంబికాదేవి దేవాలయానికి వెళ్ళొచ్చు. ఈ మధ్యకాలంలో మనకి కొల్హాపూర్ లక్ష్మీదేవి కొంచెం ట్రెండింగ్ అవుతూ వస్తుంది. అందువలన మహాలక్ష్మి అయితే ఆమె కూడా శక్తిపీఠమే. మహాలక్ష్మి అవతారం కూడా అక్కడ సింహం ఉంటుంది వాహనం అమ్మవారికి. కాబట్టి దీన్ని బట్టి ఆమె శక్తిపీఠం అని మనకు అర్థమవుతుంది. వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి తులజాపూర్ భవానీదేవి కానీ, అలాగే ఈ యొక్క అమ్మవారు మనకి మహాలక్ష్మి కానీ, మనం ఎవరు ఏ శక్తిపీఠానికి వెళ్ళలేనటువంటి వాళ్ళు 18 శక్తిపీఠాల యొక్క సమష్టి ఫలితము రావాలంటే ఒక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకుంటే అన్నీ సరిపోతుందమ్మా. ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం ఏదైనా మంత్రం చెప్తారా? తప్పకుండా అమ్మ. మహాలక్ష్మికి శ్రీం బీజం అన్నమాట. ఓం శ్రీం జపసంతుష్టాయై నమః అని మనం చెప్తాం. ఓం శ్రీం నమః అని చేయొచ్చు. ఓం మహాలక్ష్మి అయి నమః అని ఇంకో మంత్రము. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని చెప్పచ్చు. పెద్ద పెద్ద యాగాలలో కూడా దీన్ని మించినటువంటి మంత్రం లేదు ఇప్పుడు నేను చెప్పబోయేది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకుంటే కనుక అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం వస్తుంది. ఆ మహాలక్ష్మి వ్రతం చేసినప్పుడు ఈ యొక్క తులసి దేవుకు కూడా పూజ చేయాలి. లక్ష్మీనారాయణులను అందులోకి ఆవాహనం చేసి లేదా మహాలక్ష్మి తల్లిని ఒకదాన్నే ఆవాహనం చేసి లక్ష్మీ పటాన్ని వెనకాల పెట్టుకొని కలసం వెనకాల పసుపు కొమ్ము తోరాలు ముళ్ళు వేసుకొని తోరాలు కట్టుకొని ఆ లక్ష్మీదేవికి తల్లికి పాయసాన్న ప్రియ అత్వక్స్థా పశులోక భయంకరి పాయసానాన్ని మనము నివేదన చేసి చక్కగా మనము అలాగే మా వజ్ర వైఢూర్యాలతో అమ్మవారిని మనం పూజ చేశామనేటటువంటి భావనతో అష్టోత్తర శతనామాలతో ఆ తర్వాత పంచోపచార సేవలతో మహాలక్ష్మి తల్లికి పచ్చ కర్పూరంతో హారతిచ్చి బ్రహ్మాండంగా వైభవంగా అమ్మవారిని చేసుకోవచ్చు అమ్మ. గురుగారు చాలా మందికి కలశం ఆనవాయితీ ఉండదు. సో మరి అప్పుడు వాళ్ళు ఎలా చేసుకోవాలి గురుగారు? కలశం లేనటువంటి వాళ్ళు అవసరం లేదమ్మా. డైరెక్ట్ ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటోకి మహాలక్ష్మి తల్లి దగ్గరికి ఆ రోజు దొరికితే తామర పువ్వు కానీ కలవ పువ్వులు కానీ దొరికితే పెడతాం, లేకపోతే లేదు. అలాగే చక్కగా ఆ సీజన్లో దొరికేటటువంటి చామంతి పూమంతి అన్నీ కూడా బంతి కూడా అన్నీ పెట్టచ్చు. పెట్టి చక్కగా అమ్మవారికి సన్నజాజి పారిజాతాలు అన్నీ ఎప్పుడు ఉండేవి నందివర్ధనాయి పుష్పాలతో చేసుకోవచ్చు. డైరెక్ట్గా కలసమే పెట్టాలని నిబంధన లేదు. కొంతమందికి తులసి ఆనవాయితీ లేదు, తులసి కోట పూజ అని అంటారు. తులసి తల్లి ఆనవాయితీ లేని వాళ్ళు మానేసుకోవచ్చు. కానీ ఆనవాయితీ అనేటటువంటిది అది ఒక మూఢనమ్మకం అనమాట. ఎందువల్లంటే ఆ రోజు ఏదన్నా పూజ చేసుకునే టైంలో ఎవరైనా వాళ్ళ దూర బంధువులు కానీ చనిపోవడమో యాక్సిడెంట్ అవ్వడమో చూస్తే ఆనవాయితీ లేదండి మాకు అని వస్తూ ఉంటుంది. ఇది మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాలని మానుకోవాలి స్లోగా రోజులు వెళ్ళే కొద్దీ. ఎందువల్లంటే భగవత్ స్వరూపిణి అయినటువంటి అమ్మవారు అందరూ చేసుకోవచ్చు. మహాలక్ష్మి తల్లి వ్రతము పూజ చేయనటువంటి అది పెద్ద దౌర్భాగ్యం అనమాట. అంటే వ్రతంలాగే చేయక్కర్లేదు, మహాలక్ష్మికి ఆ రోజు పూజ చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం ఏంటి గురుగారు? ఏ ప్రసాదం పెడితే అమ్మవారు ప్రసన్నం? అమ్మవారికి పాయసాన్న ప్రియాత్వక్స్థా పశులోక భయంకరి అన్నాం. పాయసానాన్ని పెట్టాలి. అలాగే బొబ్బర్లను ఉడికించి ప్రసాదాన్ని పెట్టాలి. చాలామంది అన్నంలో పెసరపప్పు వేసి మనము నివేదన పెడతాము. దద్దోజనము పులిహార ఇవన్నీ కూడా అమ్మవారికి నివేదించవచ్చు. అయితే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది పాయసాన్నం అనమాట. ఆ పాయసాన్నాన్ని పెట్టాలి. ఆ సీజన్లో దొరికినటువంటి అన్ని ఫలాలని అరటిపళ్ళు కొబ్బరికాయతో పాటు మిగతా ఫలాలను కూడా మనం నివేదించవచ్చు. గురుగారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు శ్రావణ మాసంలో చేసుకోవాల్సిన పూజలు ఏమైనా ఉంటే చెప్తారా? కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కంపల్సరీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని కంపల్సరీ ఆచరించాలి. అప్పుడే భార్యాభర్తలకి అన్యోన్యత అనేటటువంటిది ఉంటుంది. భర్త సంపాదన ఈ కాలంలో భార్యలు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి ఇద్దరి సంపాదన పెరుగుతుంది. మొదటిది. రెండవది, శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని మాత్రం కంపల్సరీ ఆచరించాలి వీళ్ళు. ఇలా చేయడం వల్ల మనకి ఈ యొక్క శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతము చాలా విశిష్టమైనటువంటిది. ఎందువల్లంటే పిల్లలు పుట్టడానికి, ఆ తర్వాత భర్త యొక్క దీర్ఘ ఆయువు పెరగడానికి, ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య కొట్లాటలు ఇలాంటివి ఉండకుండా ఉండడానికి,
కుజదోషాల వల్ల ఇలా వచ్చేటటువంటి ఈ యొక్క దోషాలు, సర్పదోషాలు ఇవన్నీ కూడా పోవడానికి గాను మనకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ అమ్మవారి జగన్మాత అయినటువంటి గౌరీదేవి యొక్క ఆశీస్సులు రుక్మిణీదేవి కూడా తీసుకుంది. శ్రీకృష్ణుడు మరి కొత్తగా పెళ్ళైన తర్వాత రుక్మిణీ తల్లి శ్రీకృష్ణ పరమాత్మతో శ్రావణ మాసంలోనే వ్రతం చేసుకుంది, శ్రావణ మంగళ గౌరీ వ్రతం. అంతకుముందు గౌరీ భక్తురాలు ఆమె. కాబట్టి పెళ్ళైనటువంటి వాళ్ళు పుత్రద ఏకాదశి అనేటటువంటి వ్రతం కూడా ఉంటుంది శ్రావణ మాసంలో. అది ఏ ఏకాదశి అయినా చేయొచ్చు, మా పిల్లలు పుట్టడానికి వచ్చేటటువంటి ఏకాదశి ఆ రోజు. సో వ్రతం ఎలా చేసుకోవాలి గురుగారు? వ్రత కథ ఉంటుంది. వ్రతంలో ఏముంటుంది, మహాలక్ష్మి తల్లి, నారాయణుడు. ఏ పూజకి ఎవరైనా నారాయణుడు, లక్ష్మి తల్లి లేదా శివుడు, పార్వతి ఇద్దరు ఒకటే. కాబట్టి కలశాన్ని పెట్టుకుంటాం మనము. కలశం పెట్టుకుని ఏకాదశి రోజున శుభ్రంగా ఏమీ అన్నం తినకుండా ఉదయం నుంచి నిర్జల ఉపవాసం ఉండి ఆ తర్వాత ఆ లక్ష్మీనారాయణులకి అష్టోత్తరాలతో ఈ అష్టోత్తర శతనామాలతో పూజ చేయడము. ఆ తర్వాత పాయసాన్నాన్ని నివేదనంగా లేదా పులిహారిని, దద్దోజనాన్ని, వడల్ని, అప్పాలని ఏదో ఒకటి నివేదన చేసి చక్కగా పచ్చకర్పూరంతో హారతిచ్చి ఆ స్వామివారికి తాంబూలాలు అన్నీ పెట్టి ముందుగా ఆదిత్యాది నవగ్రహ దేవతల్ని, ఇంద్రాది అష్టదిక్పాలక దేవతల్ని, పంచలోక పాలకుల్ని పూజ చేస్తాం. అంటే గౌరీ, వినాయకుడు, త్రిమూర్తులు వీళ్ళే చేసేసి ఆ అష్టదిక్పాలకులు తెలుసు, ఇంద్రుడు, వరుణుడు, వాయువు వీళ్ళు. నవగ్రహాలు తెలుసు మనకి చక్కగా, ఈ యొక్క సూర్యుడు, కుజుడు, బుధుడు వీళ్ళకి నమస్కారం చేసుకొని మనం ఈ వ్రతాన్ని కనుక మనం చేసినట్లయితే, ఒకవేళ పుత్రద ఏకాదశి రోజున కనుక మిస్ అయితే శ్రావణ మాసం మొత్తం ఏ రోజుల్లో అయినా సరే ఇది చేసుకోవచ్చు ఈ వ్రతం. అందువల్ల పిల్లలు పుట్టడానికి గాను. అలాగే అనేకమైనటువంటి ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి కూడా మనకి ఈ శ్రావణ మాసంలో వస్తుంది. అందువలన ఈ శ్రావణ మాసంలో మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని కూడా మనం రాధాకృష్ణులిద్దరికీ కూడా మనం పూజ చేసుకోవచ్చు. దీనివల్ల అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూశారు కదా, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కాకుండా కొత్తగా వివాహమైన వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి, అలాగే ఇంకా ఏ రోజుల్లో పూజలు చేసుకోవాలి గురువుగారు ఎంత క్లుప్తంగా వివరించారో. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ భక్తి.